బీ అలర్ట్, ఫేక్ మెసేజెస్. ఇండియా పోస్ట్ పేరిట ఫేక్ లింకులతో జాగ్రత్తగా ఉండమని కేంద్ర ప్రభుత్వం వారు హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోని కంటెంట్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇండియా పోస్ట్ పేరిట ఫేక్ లింకులతో జాగ్రత్తగా ఉండమని ఫోన్ వినియోగదారులకి కేంద్ర ప్రభుత్వం వారు హెచ్చరించడం జరుగుతుంది. ఇండియా పోస్ట్ పేరిట ఫేక్ మెసేజ్లు పంపి సైబర్ నేరగాళ్ల దోపిడీకి ప్రయత్నిస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పార్సిల్స్ వచ్చిందని చూపి అడ్రస్ను అప్డేట్ చేసుకోవాలంటూ పంపిస్తున్న మోసపూరిత లింకులపై క్లిక్ చేయొద్దని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం వారు ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీ ప్యాకేజీ గోదాంకు చేరుకుంది, 2 సార్లు మీకు డెలివరీ చేసేందుకు ప్రయత్నించిన అడ్రస్ సమాచారం అసంపూర్ణంగా ఉండడం వల్ల కుదరట్లేదు. ఈ కింద ఇచ్చిన లింకులపై క్లిక్ చేసి మీ వివరాలను 48 గంటలలోగా అప్డేట్ చేసుకోండి, లేదంటే మీ ప్యాకేజ్ తిరిగి వెళ్ళిపోతుంది. మీ అడ్రస్ను అప్డేట్ చేసిన 24 గంటల్లోగా మీ ప్యాకేజీ రీడెలివరీ అవుతుందని ఇండియా పోస్ట్ పేర్కొన్నట్లుగా అమాయకుల్ని, సామాన్య ప్రజల్ని టార్గెట్ చేస్తూ మోసం చేసే ప్రయత్నాలు సైబర్ నేరగాళ్లు చేపట్టారు. వీరు నకిలీ సందేశాలను పంపిస్తుంటారు. నకిలీ సందేశాలని మనకు ఎలా తెలుస్తుంది అని అడిగితే, మనకు వచ్చే మెసేజ్ బాక్స్లో మెసేజ్ల పక్కన లెటర్స్ని పెట్టి ఐడెంటిఫై చేయొచ్చు. మనకి నార్మల్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చి మీకు డెలివరీ వచ్చిందని లేదా బహుమతి తగిలిందన్న విషయం ఎవరైనా చెప్తే కనుక అది నమ్మవద్దు. ఎందుకంటే అది సైబర్ నేరగాళ్ల మోసపూరిత చర్య. ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా వెళ్ళిపోవడంతో పాటు బ్యాంక్ అకౌంట్ సమాచారం అంతా వారి గుప్పిట్లో చేరిపోతుంది. మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు మాయమైపోతాయి. కావున అందరూ అప్రమత్తంగా ఉండండి. ఇది మనందరి బాధ్యత. సైబర్ నేరాల నుంచి మనం కాపాడుకోవాలి. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.